హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సుమనన్న మన సంజన గారిని నామినేషన్ చేశాడు. అది సీక్రెట్ నామినేషన్. వచ్చాక బయటకు వచ్చి ఒకరిని సీక్రెట్ నామినేషన్, ఒకరిని ధైర్యంగా వచ్చి నామినేషన్ చేయడం. ఆ విధంగా సుమనన్న సంజన గారిని నామినేషన్ చేశాడు. సంజన గారిని నామినేషన్ చేసి ఏం చెప్పాడు, మీరు నాకు అస్సలు నచ్చట్లేదు బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎందుకు నచ్చడం లేదని చెప్తాడంటే ఏమని మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి సుము డార్లింగ్ అలా అని మాట్లాడుతుంది. అలాంటిది అయితే నాకు నచ్చట్లేదు, అందరికి ఇరిటేషన్ వస్తుంది ఆ టోన్ అదంతా. ఆవిడ వల్ల ఇల్లు హార్మోని అంతా పాడైపోతుంది. అందుకోసం నాకు ఆవిడ నచ్చట్లేదు. సుము డార్లింగ్ అట్లాంటివనే ఆ వర్డ్స్ అయితే నాకు నచ్చట్లేదు బిగ్ బాస్, అందుకోసం నేను ఆవిడని నామినేషన్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఓకే, ఆవిడ నామినేషన్ చేయాలనుకుంటుండ్రు సుము డార్లింగ్ అట్లాంటివి అని అనడం. కానీ ఓకే, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు కదా అన్న అని నా ఒపీనియన్. నిజంగా ఓకే, చిన్న చిన్న విషయాలకు నామినేషన్ చేయాలనుకుంటే అన్ని విషయాలకు నామినేషన్ చేయాలి. అప్పుడు ఫ్రెండ్లీగా ఉండి నామినేషన్ చేసినప్పుడు ఏమనకపోకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ అట్లా అంటుండే ఇట్లా అంటుండే అని నామినేషన్ అట్లా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఐ థింక్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇట్లాంటి ఒక నామినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? సీక్రెట్ నామినేషన్ పెట్టడం మీకు బిగ్ బాస్ ఇష్టం అనిపించిందా లేదనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత సుమనన్న నామినేషన్ చేయడం చిరాకు పుడుతుంది. నాకు నచ్చని కొన్ని వర్డ్స్ నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకోసమే నాకు చాలా కోపం వస్తుంది ఆవిడని చూస్తుంటే. అందుకే నేను ఆవిడ నామినేషన్ చేయాలని అనుకుంటున్నా. అందుకే నామినేషన్ కూడా చేస్తున్నా అని నామినేషన్ కూడా చేసిన అని చెప్తే నాకైతే భలే అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి.